హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం సింధు నాగరికత గురించి చర్చిద్దామండి. మరి ఈ సింధు నాగరికత గురించి మనం చర్చించే ముందు ఏమేమి చర్చించుకోవాలి, ఏమేమి డిస్కస్ చేయాలి అంటే ముందుగా మనం ఈ సింధు నాగరికతకు సంబంధించిన ఇంట్రడక్షన్ తెలుసుకోవాలండి, పరిచయం అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ముఖ్యంగా ఆ సింధు నాగరికతకు సంబంధించిన కాలం అనేది తెలుసుకోవాలి. తర్వాత మనకు సింధు నాగరికతకు సంబంధించిన మనకు సమకాలీన నాగరికతలు ఉంటాయండి, అవునా? మరి ఆ సమకాలీన నాగరికతలు అనేటివి ఏంటివి అంటే కాంటెంపరీ సివిలైజేషన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పుకుంటాం కదా. అవి ఆ కాంటెంపరీ సివిలైజేషన్స్ ఒకసారి చూసుకోవాలి. వాటి తర్వాత మనం ఏం చూసుకోవాలి అంటే ఈ సింధు నాగరికత ఆవిర్భవించడానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయండి, ఆ సిద్ధాంతాలు చూసుకోవాలి. మరి వాటి తర్వాత మనం ఏం తెలుసుకోవాలి అంటే సింధు నాగరికతకు సంబంధించిన వివిధ పరిస్థితులు అండి, అంటే రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, వాటికి సంబంధించిన ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపారము మరియు మరి సింధు నాగరికత అంతరించిపోవడానికి కారణాలు. మరి లాస్ట్లో మనం ఏం చర్చించుకోవాలి అంటే సింధు నాగరికతకు సంబంధించి ఎలా అంతరించిపోయింది, మరి అంతరించిపోవడానికి కారణాలు ఏంటివి అనేటివి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ముందుగా ఓసారి రాస్తాను చూడండి బోర్డు మీద. వీన్నే మనం ఈ సింధు నాగరికతని ఇంగ్లీష్లో ఏమని చెప్పుకుంటాము అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పుకుంటామండి. ఏమని చెప్పుకుంటాము? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పుకుంటామండి, ఓకేనా? లేకపోతే దీన్నే మనం ఐవిసి లాగా చెప్పుకుంటాం షార్ట్కట్లో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తెలుగులో అయితే మనం సింధు నాగరికత అని చెప్పుకుంటామండి. మరి వీటిలో మనం ఈ లెసన్లో ఏమేమి చర్చించుకోవాలండి అంటే ముఖ్యంగా చూడండి, వీటికి సంబంధించిన ఇంట్రడక్షన్ అండి, ఇంట్రడక్షన్ ఒకటి చూసుకోవాలా. మరి వీటి తర్వాత మన సింధు నాగరికతకు సంబంధించిన టైం అండి, టైం అంటే మనం ఏమని చెప్పుకుంటాం? కాలం అని చెప్పుకుంటాం. మరి ఇదే సింధు నాగరికతకు సంబంధించిన కాంటెంపరీ సివిలైజేషన్స్ అండి, కాంటెంపరీ సివిలైజేషన్స్ అంటే కాంటెంపరీ అంటే ఏం లేదండి, సమకాలీన నాగరికతలు చూసుకోవాలండి, ఓకేనా? మరి వీటికి సంబంధించి ఇంకా మనకు చెప్పుకోవడానికి ఇంకేముంటుందండి సింధు నాగరికతకు అంటే ఇక్కడ చూడండి, ఇంట్రడక్షను, టైము, కాంటెంపరీ సివిలైజేషను. నెక్స్ట్ మనకు వీటికి సంబంధించిన మనకు ఆవిర్భావ సిద్ధాంతాలండి, ఓకేనా? ఈ ఆవిర్భావ థీరీస్ అని చెప్పుకుంటామండి. ఈ థీరీస్ అనేవి మనం డిస్కస్ చేయాలా. తర్వాత మనకు వివిధ పరిస్థితులు అండి, సొసైటీ అంటే సామాజిక పరిస్థితులు. నెక్స్ట్ మనకు రాజకీయ పరిస్థితులు అంటే పాలిటీ అని చెప్పుకుంటామండి. నెక్స్ట్ మనము ఆర్థిక పరిస్థితులు అండి, ఆర్థిక పరిస్థితులు అంటే మనం ఏమని చెప్పుకుంటాము? ఎకానమీ అని చెప్పుకుంటాము. లాస్ట్ మనము ట్రేడ్ అండ్ కామర్స్ అండి, ఓకేనా? ట్రేడ్ అండ్ కామర్స్. మరి లాస్ట్లో వచ్చేసి మనం ఇక్కడ ఏం చెప్పుకుంటాము అంటే కాజెస్ ఫర్ ది డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండి, ఓకేనా? ఈ టాపిక్స్ డిస్కస్ చేయాలండి, ఈ టాపిక్స్ చర్చించాలి మనం ఈ చాప్టర్లో. మరి లాస్ట్ అండ్ ఫైనల్లో మనం ఇంకా ఏం చెప్పుకోవాలండి అంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ సిటీస్ అండి, ఇంపార్టెంట్ సిటీస్ లేకపోతే మనం సైట్స్ అని చెప్పుకుంటామండి, అవునా? ఈ సైట్స్ సిటీస్ గురించి చెప్పుకోవాలండి. అంటే సింధు నాగరికతకు సంబంధించిన మనకు ముఖ్యమైన నగరాలు ఉంటాయి కదా, ఆ నగరాలు అనేటివి మనం ఇక్కడ చర్చించుకుంటామండి. చూడండి ఒకసారి వన్ బై వన్ హెడ్లైన్ రాశాను కదండి. ఈ ఒక్కొక్క హెడ్లైన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తాను. చూడండి, అసలు ఇండస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండస్ అండి, ఓకేనా? మరి నెక్స్ట్ ఇదే హెడ్లైన్లో మనం ఇంకేం డిస్కస్ చేయాలండి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సివిలైజేషన్, అసలు నాగరికత అంటే ఏంటి, ఇండస్ అంటే ఏంటి. ఈ ఇండస్ అంటే ఏందండి, మనం తెలుగులో సింధు అని చెప్పుకుంటామండి, ఓకేనా? మరి సింధు అంటే ఏంటి అండి అంటే మనకు నదిలాగా చెప్పుకుంటామండి, రివర్, అవునా? నది అని చెప్పుకుంటాము. మరి సివిలైజేషన్ అంటే మనం నాగరికత లాగా చెప్పుకుంటాం. మరి అసలు ఇండస్ అంటే ఏంది, మరి ఇండస్ నది ఎక్కడ ఉంటుంది ఏంది అనేది చెప్తాను చూడండి ఒకసారి. ఈ ఇండస్ నది అనేది దీన్ని మరి ఎక్కడ పుట్టిందండి ఈ ఇండస్ నది అనేది చూస్తే మనకు టిబెట్ అనే ఒక ప్రాంతం ఉంటుందండి, ఓకేనా? టిబెట్ దగ్గర ఉంటుందండి. టిబెట్లోని మనకు మానస సరోవరం అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఏంటండి అది? మానస సరోవరం అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ మానస సరోవరం దగ్గరనే మనకు కైలాసగిరి కొండలు అని ఉంటాయండి, కైలాసగిరి మౌంటైన్స్ అని చెప్పుకుంటాం కదా. ఆ కైలాసగిరి కొండలలో మనకు ఈ సింధు నది అనేది పుడుతుందండి.
అంటే ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రివర్ ఇండస్ ఈస్ టిబెట్ అని చెప్పుకుంటాం. మరి సింధు నది యొక్క పొడవు ఎంత పొడవు ఉంటుందండి అంటే మనకు 3180 కిలోమీటర్లు అండి. ఎన్ని కిలోమీటర్లు? 3180 కిలోమీటర్ల లాగా చెప్పుకుంటామండి. మొత్తం వీటి పొడవు మనకి ఈ సింధు నది యొక్క పొడవు వచ్చేసి 3180 కిలోమీటర్లు అని చెప్పుకుంటామండి. మరి తర్వాత మనకు ఇక్కడ ఇదే సింధు నది అనేది మనకు జమ్మూ కాశ్మీర్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుందని మీకు తెలిసి ఉండాలండి. 709 కిలోమీటర్లు మనకి ఇది జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తుందండి. ఓకేనా? మరి వీటి తర్వాత మనకు సింధు నదికి ఉపనదులు ఉంటాయండి. అవునా? మరి సింధు నదికి ఉపనదులు ఏమని ఉంటాయండి అంటే చీనాబ్, జీలం, రావి, సట్లెజ్, నెక్స్ట్ మనకు బియాస్ అనే నదులు ఉంటాయండి. ఇవన్నీ వచ్చేసి మనకు ట్రిబ్యూటరీస్ అని చెప్పుకుంటాం కదా, ఉపనదులు అంటాం. ఆ ఉపనదులు అనేవి మన సింధు నదికి వచ్చేసి ఇవన్నీ ఉపనదులు లాగా చెప్పుకుంటామండి. మరి ఇక్కడ వీటన్నింటినీ కలిపి మనం ఏమని చెప్పుకుంటాము అంటే మీరు స్కూల్లో చదువుకునే ఉంటారండి సప్త సింధు అని. అవునా? ఆ సప్త సింధు అంటే ఇదే. ఓకేనా? మరి సింధు నదిని వాటి ఉపనదులను కలిపి మనం సప్త సింధు లాగా చెప్పుకుంటామండి. ఇక్కడ చూసుకున్నట్టు అయితే నెక్స్ట్ మనకు సివిలైజేషన్ అంటే ఏంది? మరి ఇదే సివిలైజేషన్ మనం నాగరికత అని చెప్పుకుంటామండి తెలుగులో. అవునా? మరి నాగరికత అంటే ఏంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి. నాగరికత అంటే ఏం లేదండి, ఏదైనా సరే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ప్రజలు అలవాటు చేసుకున్న జీవన విధానాలనే మనం సివిలైజేషన్ అని చెప్పుకుంటామండి. అంటే నాగరికత అని చెప్పుకుంటాం. అంటే ఇన్ ఏ సర్టెన్ జియోగ్రాఫికల్ ఏరియా నెక్స్ట్ మనకు ద లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సివిలైజేషన్. అంటే మరి వారి అలవాట్లు అంటే ఏమని చెప్పుకుంటామండి? ఆచారాలు, సాంప్రదాయాలు, ఓకేనా, వాళ్ళకి సంబంధించిన కట్టుబాట్లు, ట్రెడిషన్స్, కస్టమ్స్, బిలీఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ కూడా మనం ఏమని చెప్పుకుంటాము అంటే సివిలైజేషన్ అని చెప్పుకుంటామండి. ఇక్కడికి వచ్చేసి ఇంట్రడక్షన్ పార్ట్ లాగా మనకు ఇండస్ అంటే ఏంది? అవునా? మరి ఇండస్ అంటే ఏందని చెప్పిన ఇండస్ అంటే ఇది ఒక సింధు నది లాగా చెప్పుకుంటామండి. మరి ఈ సింధు నది ఎక్కడ పుడుతుంది అంటే మనకు టిబెట్లోని మానస సరోవరం అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఆ ప్రాంతంలోని మనకు కైలాసగిరి అనే ఒక కొండలు ఉంటాయండి. ఆ కొండలలో పుడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింధు నది పొడవు వచ్చేసి మనం 3180 కిలోమీటర్లు అని చెప్పుకుంటాము. ఇదే సింధు నది కేవలం జమ్మూ కాశ్మీర్లోనే మనకు 709 కిలోమీటర్లు ప్రవహిస్తుందని చెప్పుకున్నామండి. తర్వాత మనకు సివిలైజేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్రాంతంలో, నిర్దిష్టమైన ప్రాంతంలో ప్రజల యొక్క జీవన విధానాలను మనం సివిలైజేషన్ అని చెప్పుకుంటామండి, నాగరికత అని చెప్పుకుంటాం. అవునా? మరి ఆ జీవన విధానాలు అంటే వాళ్ళ ఆహార అలవాట్లైనా సరే, వాళ్ళ కట్టుబాట్లైనా సరే, ఆచారాలైనా సరే, ఇవన్నీ కూడా మనం నాగరికత లాగా చెప్పుకుంటామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకు సింధు నాగరికతకు సంబంధించిన కాలం అండి. ఓకేనా? మరి సింధు నాగరికత కాలాన్ని గురించి తెలుసుకునే ముందు మనం దీనికంటే ముందు మీకు హిస్టరీలో, చరిత్రలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ చెప్తాను చూడండి ఒకసారి. ఏమని చెప్తామంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని ఉంటుందండి. ప్రీ హిస్టారిక్ పీరియడ్. నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అండి. ప్రోటో హిస్టారిక్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టారిక్ పీరియడ్ అని ఉంటుందండి. ఓకేనా? ఈ 3 కాలాల గురించి మీరు తెలుసుకోవాలండి. ఓకేనా? ప్రీ హిస్టారిక్ అంటే చరిత్ర పూర్వయుగం అండి. ఓకేనా? ప్రోటో హిస్టారిక్ అంటే చరిత్ర సంధియుగం అని చెప్పుకుంటామండి. మరి హిస్టారిక్ పీరియడ్ అని చెప్పుకుంటే మనం చారిత్రక యుగం అని చెప్పుకుంటామండి. మరి సార్ ఈ ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్, మనకు హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంది సార్ అని ఒక డౌట్ రావాలా మీకు. ప్రీ హిస్టారిక్ అంటే ఏంది లేదమ్మా, ఈ కాలం ఏదైతే ఉందో ఇక్కడ ఏమవుతుందమ్మా అంటే మనకు సోర్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉండవండి. ఆధారాలు అని చెప్పుకుంటాం కదా, ఈ రాతపూర్వక ఆధారాలైనా సరే మనకు ఆర్కియాలజికల్ సోర్సెస్ అండి. ఓకేనా? ఈ పురావస్తు ఆధారాలు, మనకు రాతపూర్వక ఆధారాలు అనేవి అందుబాటులో ఉండని కాలాన్ని మనం ఏమని చెప్పుకుంటాము అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పుకుంటామండి. దీన్నే మనం చారిత్రక పూర్వయుగం లాగా చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీరు నెక్స్ట్ మనకు ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అండి. ఈ ప్రోటో హిస్టారిక్ పీరియడ్లో మనకి ఏముంటుంది అంటే మనకు రాతపూర్వక ఆధారాలు మనకు అవైలబిలిటీలో అందుబాటులో ఉండవండి. కాకపోతే ఇక్కడ మనకు ఆర్కియాలజికల్ సోర్సెస్ అనేటివి అందుబాటులో ఉంటాయండి. ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే మనం ఏమని చెప్పుకున్నామండి ఇక్కడ ఇంత ముందుకు మీకు పురావస్తు ఆధారాలు అంటే
మనకు కట్టడాలు కానీ ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయండి. అలా అందుబాటులో ఉన్న కాలాన్ని మనం ప్రోటో హిస్టారిక్ అని చెప్పుకుంటామండి. మరి హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు రాతపూర్వక ఆధారాలైనా సరే మనకు లిటరరీ అండ్ ఆర్కియలాజికల్ సోర్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయండి. ఓకేనా. మరి ఇక్కడ ప్రోటో హిస్టారిక్ పీరియడ్లో మనకి ఏమని చెప్పినామండి అంటే రాతపూర్వక ఆధారాలు ఉండవు, మనకు ఉండేటివి ఆర్కియలాజికల్ ఆధారాలే ఉంటాయండి, పురావస్తు ఆధారాలే ఉంటాయి. రాతపూర్వక ఆధారాలు ఉన్న వాటిని మనం అర్థం చేసుకోలేమండి. అలాంటి కాలాన్ని మనం ఇక్కడ ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని చెప్పుకుంటాం. మరి ప్రోటో హిస్టారిక్ పీరియడ్ ఎందుకు సార్ అంటే ఈ పీరియడ్లో జరిగిన మనం చదువుకునే పాటనే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగా చెప్పుకుంటామండి. ఎందుకు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన సింధు నాగరికతకు సంబంధించిన రాతపూర్వక ఆధారాలు అనేవి మనకు ఉంటాయి, కానీ మనం అర్థం చేసుకోవడానికి వీలుండదండి. ఇప్పటికీ వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో మన చరిత్రకారులు ఉన్నారండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ కేవలం ఆర్కియలాజికల్ సోర్సెస్ అనేటివే ఉంటాయండి, పురావస్తు ఆధారాలు. అంటే బిల్డింగ్స్ అయినా సరే, నాణ్యాలైనా సరే, మనకు కట్టడాలైనా నాణ్యాలైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుందండి. సమాధులైనా సరే ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో మనకు ఈ రాతపూర్వక ఆధారాలు ఉండి వాటిని మనం అర్థం చేసుకోలేని స్టేజ్లో ఉన్న కాలాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని చెప్పుకుంటారండి. మరి వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని రేపు ఎగ్జామ్లో అడిగితే మీరు ఏం చెప్పాలండి అంటే మనకు సింధు నాగరికత అని చెప్పాలండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకు సింధు నాగరికతకు సంబంధించిన టైం అండి, కాలం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కాలం అంటే ఈ సింధు నాగరికతకు సంబంధించి పర్టికులర్గా ఒకే నిర్దిష్టమైన కాలం అనేది ఉండదండి. ఓకేనా. వివిధ చరిత్రకారులు వివిధ కాలాల పేర్లు చెప్తారండి. ఎందుకు అంటే ఇక్కడ మనకు రాతపూర్వక ఆధారాలు లేకపోవడం వల్లనే ఇది ఒకటి జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం సర్ జాన్ మార్షల్ గురించి చెప్పుకోవాలండి. సర్ జాన్ మార్షల్. ఓకేనా. మరి సర్ జాన్ మార్షల్ వచ్చేసి మనకు సింధు నాగరికతకు సంబంధించిన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్తాడు అని అంటే 3250 నుంచి మొదలు పెట్టేసుకుంటే ఇక్కడ మనకు 2750 వరకు చెప్తాడండి, బీసీ, క్రీస్తు పూర్వం. ఓకేనా. మరి ఇంకో చరిత్ర మనకి ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడండి, మనకు మార్టిమర్ వీలర్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. మార్టిమర్ వీలర్ అనే వ్యక్తి ఉంటాడండి. ఇతను సింధు నాగరికతకు సంబంధించిన కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్తాడు అంటే మనకు 2500 నుంచి ప్రారంభమైందని చెప్తాడు. 1750కి సింధు నాగరికత అనేది అంతరించిపోయిందని చెప్తారండి మనకు. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ మనకు ఒక హిస్టారియన్ ఉంటాడండి, అతని పేరు వచ్చేసి మనకు రొమిలా థాపర్ అని చెప్పుకుంటామండి. రొమిలా థాపర్. ఈ రొమిలా థాపర్కి వచ్చేసి మనకు మీరు ఎవరైనా సరే ప్రాచీన భారతదేశ చరిత్ర పుస్తకం చదవాలి అనుకుంటే మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ మనకు డీటెయిల్గా కావాలి మనకు యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే మీరు రొమిలా థాపర్ బుక్ అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రొమిలా థాపర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తాడు అంటే మనకు 3500 కాలంలో మనకు సింధు నాగరికత అనేది ప్రారంభమైందని చెప్తాడు. ఇది ఎప్పుడు అంతరించిపోయింది అంటే 1750కి అంతరించిపోయింది, బీసీ అండి. బీసీ అంటే మీకు నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన క్రీస్తు పూర్వం లాగా చెప్పుకుంటాం, అవునా. ఇక నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ఇదే చెప్తారండి. నెక్స్ట్ ఇంకా మనకు కార్బన్ డేటింగ్ మెథడ్ అని ఉంటుందండి, దాన్ని మనం C14 మెథడ్ అని చెప్తాము. ఈ C14 మెథడ్ వచ్చేసి ఏ కాలం వరకు మనకు సింధు నాగరికత స్టార్ట్ అయింది అంటే ప్రారంభమైంది అంటే 2350 ప్రారంభమయ్యి మనకు 1750లో అంతరించిపోయింది అని చెప్తారండి. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే సింధు నాగరికతకు సంబంధించి ఒక నిర్దిష్టమైన కాలం అనేది ఇప్పటి వరకు లేదండి. మనకు డిఫరెంట్ హిస్టారియన్స్ వాళ్ళకు డిఫరెంట్ వ్యూస్ అనేవి చెప్తారు. సో అందులో భాగంగానే మనకు ముఖ్యంగా ఇందులో మనకు చాలా అవసరమయ్యేటువంటి రొమిలా థాపర్ గురించి ఇంకా ఇక్కడ మీకు కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది ఉంటుందండి. ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ దీన్ని మనం C14 అని చెప్పుకుంటామండి, కార్బన్ డేటింగ్ మెథడ్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ని మనం C14 అని చెప్తామండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఏమని చెప్తాడు, మనకు సింధు నాగరికతకు సంబంధించిన కాలం ఏదని చెప్తాడు అంటే 3250కి సింధు నాగరికత అనేది ప్రారంభమయ్యి మనకు 2750లో అంతరించిపోతుంది అని చెప్తాడండి.
నెక్స్ట్ మనకు మార్టిమర్ వీలర్ అనే వ్యక్తి ఏ కాలం నుంచి చెప్తాడండి అంటే సింధు నాగరికత అనేది 2500 కాలంలో మనకు క్రీస్తు పూర్వం 2500లో ప్రారంభమయ్యి మనకు 1750లో అంతరించిపోతుందని చెప్తాడండి. మనకి రోమిలా థాపర్ అనే ఒక చరిత్రకారులు ఏం చెప్తారు అంటే 3500 క్రీస్తు పూర్వంలో మనకు ఈ సింధు నాగరికత అనేది ప్రారంభమయ్యి తర్వాత మనకు 1750లో అంతరించిపోయిందని చెప్తారండి. తర్వాత మనకు C14 అంటే కార్బన్ డేటింగ్ మెథడ్ అని చెప్పుకున్నాం కదా. ఈ కార్బన్ డేటింగ్ మెథడ్లో మనకు 2350 నుంచి మొదలు పెట్టేస్తుంటే 1715 వరకు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం అనేది ఉంటుందని చెప్తారండి. కాకపోతే ఇక్కడ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకు C14కు సంబంధించిన కాలం అండి. ఎందుకంటే చాలా వరకు చరిత్రకారులు యాక్సెప్ట్ చేసిన కాలం ఏదైతే ఉందో అది ఇదేనండి. మీరు ఎక్కువ పుస్తకాలలో కూడా దీనికి సంబంధించిన కాలానే వస్తారు. అసలు మరి సార్ ఈ C14 అంటే ఏంటి సార్ అని ఒక డౌట్ రావాలా మీకు, ఓకేనా? ఈ డేటింగ్ అంటే ఏంటండి అంటే కాలాన్ని కొలిచే శాస్త్రం అండి, ఓకేనా? ద డేటింగ్ ఈజ్ ఏ సైంటిఫిక్ స్టడీ విచ్ మెజర్స్ ది టైమ్ అండి, టైమ్ అండ్ క్రోనాలజీ అని చెప్పుకుంటాం. అంటే కాలాన్ని కొలిచే శాస్త్రాన్ని మనం ఏమని చెప్పుకుంటామండి, డేటింగ్ అని చెప్తామండి. ఇందులో మనకు మీరు ఒకవేళ హిస్టరీలో కానీ హయ్యర్ స్టడీస్ మాస్టర్స్ కానీ రీసెర్చ్ కానీ చేస్తుంటే ఈ డేటింగ్ మెథడ్స్ గురించి ఉంటాయండి. మీకు కొన్ని ఇంపార్టెంట్ డేటింగ్ మెథడ్స్ నేను ఇస్తాను, చూసుకోండి. వాటి గురించి మీకు అవసరం లేదు, కాకపోయినా సరే మీకు తెలిసి ఉండాలా, అవునా? ఆ ఇంటెన్షన్తో మీకు ఒక 3-4 డేటింగ్ మెథడ్స్ చెప్తానని చూడండి. ఇందులో ఫస్ట్ డేటింగ్ మెథడ్ వచ్చేసి మనకు రిలేటివ్ డేటింగ్ మెథడ్ అని ఉంటుందండి, ఓకేనా? రిలేటివ్ డేటింగ్ మెథడ్ అని ఉంటుందండి. తర్వాత మీకు అబ్సల్యూట్ డేటింగ్ మెథడ్ అని ఉంటుందండి, అబ్సల్యూట్ డేటింగ్ మెథడ్ అని ఉంటుందండి, డేటింగ్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు యురేనియం అండ్ లీడ్ డేటింగ్ మెథడ్ అని ఉంటుందండి, యురేనియం అండ్ లీడ్ డేటింగ్ మెథడ్ అని ఉంటుందండి, డేటింగ్ మెథడ్. ఈ డేటింగ్ అంటే చెప్పాను కదండి, డేటింగ్ అంటే ఏంది లేదండి, కాలాన్ని కొలిచే శాస్త్రం అండి, ఓకేనా? మీకు ఏదైనా సరే ఒక ప్రాంతం గురించి ఒక వస్తువు గురించి మనకు తెలియదు ఇది ఏ కాలం అని, సో దానికి సంబంధించిన కాలాన్ని తెలిపే పద్ధతిని మనం ఏమని చెప్తాము అంటే డేటింగ్ పద్ధతి అని చెప్తామండి. ఇందులో మనం ముఖ్యంగా చదువుకునేది దేని గురించి, ఇప్పుడు మనకు దీని గురించి చదివేది ఏం చదువుతామంటే కార్బన్ డేటింగ్ అండి. మనకు దీన్ని మనం C14 మెథడ్ అని చెప్తాం, ఓకేనా? మరి ఇదే కార్బన్ డేటింగ్ మెథడ్ని ఎవరు కనిపెట్టిన వస్తారంటే 1940 కాలంలో మనకు WF లిబ్బీ అనే ఒక వ్యక్తి ఉంటాడండి, ఓకేనా? ఈ WF లిబ్బీ అనే వ్యక్తి ఈ పద్ధతిని కనిపెడతాడండి. ఓకే, మీలో ఎవరైనా సరే హిస్టరీ మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటే, మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ హిస్టరీ గురించి, మీరు చరిత్ర గురించి మాస్టర్స్ చేయండి, ఓకేనా? మాస్టర్స్ చేసినప్పుడు మీకు ఈ డేటింగ్ మెథడ్స్ తెలుస్తాయండి. ఎట్ ది సేమ్ టైం మీరు ఫ్యూచర్లో కూడా చరిత్ర మీద ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేయాలి అనుకుంటే ఈ డేటింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అవుతాయండి. PhD చేయాలన్నా, తర్వాత మీరు రీసెర్చ్ చేయాలన్నా, ఓకేనా? ఇవన్నీ కూడా డేటింగ్ మెథడ్స్ ఉంటాయి, మీరు అక్కడ చదువుకోండి. ఇప్పటికైతే మనకు ఈ సిచ్యువేషన్కి మనకు ఏ డేటింగ్ మెథడ్ అవసరం ఉందో ఆ డేటింగ్ మెథడ్ గురించి చర్చించుకుందామండి, ఓకేనా? మరి C14 మెథడ్ అంటే ఏంటి అంటే ఈ కార్బన్కు సంబంధించిన ఐసోటోప్స్ ఉంటాయి కదండి, ఆ ఐసోటోప్స్ యూజ్ చేసి ఏదైనా ఒక వస్తువు కాలాన్ని కనిపెట్టే పద్ధతినే మనం కార్బన్ డేటింగ్ మెథడ్ అని చెప్పుకుంటామండి. మరి ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ ఎవరు కనిపెట్టినరు ఏం కదా అంటే ఇక్కడ మనకు WF లిబ్బీ అనే వ్యక్తి 1940 కాలంలో ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది కనిపెడతాడండి. సో మరి ఇక్కడ మనకు ఈ WF లిబ్బీ అంటే ఎవరు సార్ అంటే మనకు చికాగో యూనివర్సిటీకి సంబంధించిన, ఓకేనా? చికాగో యూనివర్సిటీకి సంబంధించిన మన హిస్టరీ ప్రొఫెసర్ అండి WF లిబ్బీ అనే వ్యక్తి, ఓకేనా? ఇది వచ్చేసి మనం కాలం గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించిన కాలం గురించి ఇదండి. సో ఇలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏం గుర్తుంచుకోవాలి అంటే C14 అండి. ఈ C14 కాలం ఏదైతుందో 2350 అండి, క్రీస్తు పూర్వం 2350 నుంచి మొదలు పెట్టేసుకుంటే అండి ఇక్కడ 1750 అండి, అంటే 1750 వరకు ఈ కాలాన్ని ఎక్కువ చరిత్రకారులు యాక్సెప్ట్ చేసిండ్రండి. సో ఇది వచ్చేసి మనకు టైమ్ అండ్ క్రోనాలజీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగా చెప్పుకుంటాం. నెక్స్ట్ మనకు కాంటెంపరీ సివిలైజేషన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండి. అంటే కాంటెంపరీ అంటే మీనింగ్ ఏంటండి అంటే బిలాంగింగ్ టు ది సేమ్ పీరియడ్ అని చెప్పుకుంటామండి, అంటే సమకాలీన నాగరికతలు. ఇందులో మనం సమకాలీన నాగరికతల గురించి 3 నాగరికతల గురించి చెప్పుకుంటామండి. ఒకటి వచ్చేసి మనకు మెసొపటోమియా సివిలైజేషన్ అండి,
మెసోపటోమియా సివిలైజేషన్, వాటి తర్వాత మనకు చైనీస్ సివిలైజేషన్ అండి, అంటే చైనా నాగరికత గురించి చెప్పుకుంటాము. తర్వాత మనము ఈజిప్ట్ నాగరికత గురించి చెప్పుకుంటామండి. ఓకేనా. ఈ కాంటెంపరీ ఈ సమకాలీన నాగరికతలు ఏమైతే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎట్ ది సేమ్ టైం ఇంకా ఏంటి అంటే మనకు మంచి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఎన్ని సివిలైజేషన్స్ ఉంటాయని చెప్పినాం. మనకు సింధు నాగరికతకు సమకాలిక సివిలైజేషన్స్ 3 ఉంటాయని చెప్పినామండి. ఈ మూడింటిలో మనకు మెసోపటోమియా నాగరికత, చైనా నాగరికత, ఈజిప్ట్ నాగరికత అని చెప్పుకుంటామండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మెసోపటోమియా నాగరికత గురించి చూడండి. ఓకేనా. ఈ మెసోపటోమియా నాగరికత అనేది ఏంది అనేది చూడండి ఒకసారి. అసలు మెసోపటోమియా అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెసోపటోమియా అంటే ద ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్ అండి. ద ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్. మెసోపటోమియా అంటే అర్థమైంది రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం మెసోపటోమియా అని చెప్పుకుంటామండి. ఓకేనా. మరి ఆ 2 నదులు ఏంటి సార్ అంటే టెగ్రిస్ అండి. టెగ్రిస్ అండ్ యూఫ్రటీస్ అనే 2 నదులు ఉంటాయండి. ఈ 2 నదుల మధ్య అభివృద్ధి చెందిన నాగరికతను మనం ఏమని చెప్పుకుంటాము అంటే మెసోపటోమియా నాగరికత అని చెప్పుకుంటామండి. ఓకేనా. మరి ఇదే నాగరికతను మనం ఇంకా ఏమని చెప్పుకుంటాము అంటే సుమేరియన్ నాగరికత అని చెప్పుకుంటామండి. సుమేరియన్ నాగరికత అంటే సుమేరియన్ సివిలైజేషన్ అని చెప్పుకుంటామండి. మరి ఇంకొక పాయింట్ చూడండి ఈ సివిలైజేషన్ గురించి. మరి ఈ మెసోపటోమియా అనే ప్రాంతాన్ని మనం ప్రస్తుతానికి ఏమని పిలుస్తున్నాము అంటే ఇరాక్ అని పిలుస్తున్నామండి. మనం ప్రస్తుతం మెసోపటోమియాని ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నాం? ఇరాక్ అని పిలుస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మెసోపటోమియా నాగరికతకి మరొక పేరు ఏం పేరు అంటే సుమేరియన్ నాగరికత అని చెప్పుకుంటామండి. మరి మెసోపటోమియా నాగరికత అనేది ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే రివర్ టెగ్రిస్ అండ్ యూఫ్రటీస్ అనే 2 నదుల మధ్యన అభివృద్ధి చెందిందండి. తర్వాత మనకు అసలు మెసోపటోమియా అంటే అర్థమైంది అండి అంటే 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం మెసోపటోమియా అని చెప్పుకుంటామండి. ఓకేనా. మరి ఇక్కడ ఈ మెసోపటోమియాకు సంబంధించిన వీళ్ళు వాడిన లిపి అండి. వీళ్ళు మెసోపటోమియా నాగరికతలో వాడిన లిపి ఏమని చెప్పుకుంటాము అంటే క్యూనిఫామ్ లిపి అని చెప్పుకుంటామండి. ఓకేనా.